నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల 8, 2025 శుక్రవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశం చేశాడు. కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలో వక్రస్థితిలోను, శుక్రుడు సింహంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రస్థితిలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోను శని దృష్టితో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇది ధర్మము, నైతికత, కార్యనిర్వహణ, బాధ్యత వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్టయితే కనుక శని భగవానుడు ఉత్తమమైన ఫలితాలు ఇస్తారు. ఈ 12 రాసుల్లో ఎవరైనప్పటికీ అందరూ కూడా ఈ ఫలితాలను ప్రభావాన్ని పొందుతారు. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. దీంతో పాటు పెద్దల యొక్క సలహాలు వినడం వల్ల లాభం కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే ఉదయం కొంచెం మీకు స్తబ్దతగాను నిరుత్సాహంగాను ఉన్నప్పటికీ సాయంత్రం అంటే మధ్యాహ్నం అవుతున్న సమయం దగ్గరికి వచ్చేటప్పటికీ మీలో ఉత్సాహంగా ఉండడము, కొన్ని పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు కూడా ఈ రోజు కనబడుతున్నాయి. అదే మీరు చెప్పదగిన పరిహారము, ఏదైనా మీ సంబంధిత దగ్గరలో ఉన్న ఆలయాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ మీ అంతటా మీరుగా దీపం పెట్టినట్టయితే, నెయ్యి దీపం కానీ నువ్వుల దీపం కానీ ఇలాగ మీరు ఏ దీపమైనా సరే, ఆఖరికి నూనె దీపం పెట్టుకున్నా సరే సత్ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ధైర్యంగా మాట్లాడిన విషయాలు కానీ అంశాలు కానీ చక్కని ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈరోజు మీరు ధైర్యంగా ముందు ఉండండి. ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరిగే అవకాశంతో పాటు ఉద్యోగంలో మీకు మీ మీద ఎక్కువగా అభిమానంతో పాటు మీకు ప్రాధాన్యత అంటే మీ యొక్క ఇంపార్టెన్స్, ప్రయారిటీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. శాంతియుతంగా ఈరోజు వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. అది చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి మీ పేరిట అభిషేకం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మరి పెద్దగా కాదు, చిన్న చిన్న వాదోపవాదాలు జరుగుతాయి. అయినప్పటికీ సానుకూలంగానే ఉండబోతుంది. వృత్తిలో ఊహించని మార్పులు వస్తాయి. బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి. కొన్ని మంచి విషయాలు మీకు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొందరపడకండి. అయితే భావోద్వేగాలకు ఈరోజు మీరు లోనయ్యే అవకాశం ఉంది. అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, దానికి మీరు కోపగించుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. శాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.